దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా సంచలనం సృష్టిస్తున్న వేళ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంజయ్ థియేటర్లో చోటు చేసుకున్న దుర్ఘటన కేసులో పుష్ప 2 హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన రిమాండ్కు తరలిస్తారా, విచారించి వదిలేస్తారా అన్న అంశంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్పై అన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీసులు హైదరాబాద్లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అక్కడ ఒకంత ఉద్విగ్నభరితమైన వాతావరణం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తండ్రి అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఒకంత టెన్షన్లో కనిపించారు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా డిసెంబర్ 4నే హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ వేశారు. డిసెంబర్ 4న వేసిన ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కు వెళ్లారు. అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగగా రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు ఆమె కుమారుడు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి భర్త పోలీసులకు చేసిన ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదైంది. అల్లు అర్జున్తో పాటు వచ్చిన బౌన్సర్లు చేసిన అడావుడి కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే హీరో అల్లు అర్జున్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ తొక్కిసలాటతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, తాను ముందస్తు సమాచారం థియేటర్ యాజమాన్యంతో పాటు పోలీసులకు ఇచ్చినట్లు కూడా ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ శుక్రవారం 12:30 ప్రాంతంలో పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం ప్రారంభమైందని చెప్పాలి. అల్లు అర్జున్ నివాసంలో బన్నీ వాస్తో పాటు ఆయన సన్నిహితులు ఫోన్లు చేస్తూ ఒకంత టెన్షన్లో ఉన్నట్లు కనిపించారు. పోలీసులతో కారులో వెళ్లే ముందు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్పి మరీ వెళ్లారు. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1067 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా పుష్ప 2 విజయ ఆనందంలో ఉండగా హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారనే వార్తతో ఒక్కసారిగా షాకు గురయ్యారని చెప్పాలి. తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఖచ్చితంగా సంచలన నిర్ణయంగానే చెప్పుకోవాలి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే అల్లు అర్జున్ వంటి హీరోను అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టిలో పెట్టే ఈ నిర్ణయం తీసుకుంటారంటే కూడా ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వ పెద్దల అనుమతితోనే పోలీసులు ముందుకు వెళ్ళి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TZT.